దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవాది దేవునికి కృతజ్ఞతలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలు బ్రదర్. వందనాలు సిస్టర్. వందనాలు సిస్టర్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. వందనాలు సిస్టర్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. 27వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథము మొదటి 2 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలి అనువానికి అప్పగించిరి. ఆసియా దరి వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియా పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియుడును తెస్సలోనిక పట్టణస్థుడును అయిన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యధారాన్ని కంటిన్యూ చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ నాయన నీ కృపలోను సమృద్ధిలోను మా కుటుంబాల నుంచి మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఈ దినమంతా కూడా మీ కాపుదల మా యందుంచి ఈ సాయంకాల సమయంలో మీ సంకల్పం చొప్పున మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగన కూడుకుని మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. అలాగనే ప్రభువా, మా కొరకు దాచి ఉంచిన లేఖనములను ధ్యానించుకునే అవకాశాన్ని ఇచ్చినందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ప్రభువా, కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని వారి కుటుంబాలను మీ కృప కలిగిన హస్తాలకు అప్పజెప్పుకొనిచున్నాం తండ్రి. వారి కోరికలను విజ్ఞాపనలన్నీ కూడా నాయన మీ చిత్తానుసారము తీర్చమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించండి నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ కేవలం వినివారంలా ఉండకుండా తండ్రి, వినగల చెవి, గ్రహించగల మనస్సు, వెంబడించగలిగిన హృదయము మాకును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి గ్రూప్లో ఎంతోమంది ఉంటుండగా తమ కారణముల చేతే నాయన వారు రాలేకపోతున్నారు. అవి మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. మరి నాయన తండ్రి, మరి వచ్చిన వారిని తృప్తిపరచులాగున కావలసిన జ్ఞానమును నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాలో ఏ జ్ఞానము లేకపోయినప్పటికీ మమ్మల్ని నిలువ పెట్టుకొని నాయన మీ వాక్యాన్ని ప్రకటించే భాగ్యం ఇస్తున్నారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాం. నన్ను నీ నోటి బూరగా వాడుకోనమని ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. అలాగే ప్రభు, మరి ఒకసారి ఇమానుయేల్ ప్రేయర్ హౌస్ గ్రూప్లోని ప్రతి ఒక్క సభ్యుని వారి కుటుంబాలను నిండారుగా దీవించి ఆశీర్వదించమని, అలాగే ప్రభు మరి గ్రూప్లో ఎవరెవరికి ఏమేమి అవసరతలు ఉన్నాయో వాటన్నిటినీ నాయన మీ చిత్తానుసారం తీర్చమని, ముఖ్యంగా నాయన మరి గ్రూప్లో అనేక మంది ఉంటుండగా ఎవరెవరి గృహాల్లో రక్షణ కొదవగా ఉన్నదో నాయన మరి ఆ రక్షణను వారికి అందించమని, త్వరితగతిన ప్రభువా వారందరూ కూడా నిత్య జీవంలోకి నడుచులాగున, అలాగే తండ్రి ఆత్మలను రాబట్టు వారులాగున వారందరూ కూడా ప్రభువా మీచే దీవించబడులాగున అందరి మిత్తమై నేను ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా మా ప్రార్థనను ఆలకించి జవాబిస్తారని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభువా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మనము బెన్యామీను గోత్రము, అందులో అపోస్తలుడైన పౌలు గారి ప్రయాణాలను 3 మిషనరీ జర్నీలను మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. 3 ప్రయాణాలు అయిపోయిన తర్వాత 3వ ప్రయాణము ఆయనది యెరూషలేములో ఎండ్ అయిపోయిందని మనం మాట్లాడుకున్నాం. అంటే 3వ జర్నీ, మిషనరీ జర్నీ. ఎందుకు ఈ మిషనరీ జర్నీస్ మనము ఇంతగా మాట్లాడుకోవాల్సి వచ్చిందని అంటే ప్రియులారా, మీరు ఈ మాటను నమ్ముతారో లేదో, ఇండియాలో మిషనరీస్ అనేవి రావటం వల్ల అనేకమైన మార్పులు జరిగినాయి అనడానికి దీనికి మీరు ఏకీభవిస్తారా? మిషనరీస్ అనేవి సంస్థలు, చాలామంది చేసే అభియోగం ఏంటంటే మిషనరీ సంస్థలు ఇక్కడికి వచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మతాన్ని మారుస్తూ ఏవో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారన్నట్లుగా అభియోగాలు చేస్తుంటారు. కానీ మిషనరీల్లో ఉన్న గొప్ప ఆంతర్యము లేక క్రైస్తవంలో ఉన్న గొప్ప మాధుర్యము జనులకు తెలియజెప్పటము, అలాగే నిజదేవుడైన క్రీస్తు మార్గాన్ని నలుగురికి చూపించటం. చదువుకున్నవాడే చదువెందుకు చెప్తాడు?
చదువుకున్నవాడే ఎందుకు చదువు చెప్తాడు? ఫర్ ఎగ్జాంపుల్, మనం చదువుకుంటున్న స్కూల్లో ఒక టీచరు, ఒక మాస్టర్ ఉంటారు. వాళ్ళు చదువుకొని క్వాలిఫైడ్ అయి ఉంటారా, లేకపోతే ఏం చదువుకోకుండా లోకాన్ని చదివిన వారై ఉంటారా? చదువుకున్న వారే ఉంటారు, విద్యను అభ్యసించిన వారు. విద్యను అభ్యసించిన వారై ఉంటారు. అంటే ఒక విద్యను అభ్యసించి తెలుసుకుని వారు మిగిలిన వారిని అటువైపుగా నడిపిస్తారు. క్రీస్తు మార్గం కూడా అంతే. క్రీస్తును ఎరిగిన నీవు, వెలుగును చూసిన నీవు, వెలిగింపబడిన నీవు వెలుగుగా నలుగురికి వెలుగును చూపించాలి. ఇదే క్రైస్తవ్యం. ఇందులో వేరే మతం అనేది లేదు, ఒక అభియోగం అనేది లేదు, మార్చడం అనేది ఏమీ లేదు. మిమ్మల్ని మార్చినంత మాత్రాన ఎవరి పనులు వాళ్లే చేసుకుంటారు. మతాన్ని మారిస్తే ఆయన ఉద్యోగమే మారిపోదు. కేవలం మార్గాన్ని మారుస్తున్నాం. అంటే దేవుణ్ణి ఆరాధించే విధానము, నిజ దేవుడిని గుర్తించే విధానము మనం మార్చుకుంటూ మనం మారుతూ నలుగురిని మారమంటూ మనము ముందుకు వెళుతున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్పుకుంటున్నామంటే, మిషనరీ జర్నీస్ పౌలు గారు ఇన్ని ప్రాంతాలు యూదులకు మాత్రమే కాకుండా అన్యజనుల మధ్యలో కూడా నజరేయుడిని క్రీస్తును ప్రకటిస్తూ ఆయన ఆ మార్గంలోకి అనేక మందిని నడిపించడానికి ఎంత తపన పడిపోయాడో మనం చూసాం. 3 జర్నీస్లో అనేక మంది రకరకాల అభియోగాలు చేశారు, కొట్టిపడేశారు, చనిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారు. అయినా కానీ ఆయన ఏమాత్రము తన పనిని మాత్రము ఆపలేదు. అయితే యెరూషలేము తర్వాత అతని మీద చాలా పెద్ద అభియోగమే వేయబడి ఆయన యెరూషలేము నుంచి కైసరియా అనే ప్రాంతానికి వచ్చాడు. కైసరియా అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత కొంతమంది అధికారుల ముందు కూడా కొన్ని వాగ్వివాదాలు జరిగినాయి. ఫేలిక్స్ అనే ఒక గవర్నర్ ముందు, అలాగే ఫేస్తు అనే అధికారి వచ్చాడు ఆయన ముందు. అదే ఫేస్తు ముందు అగ్రిప్పరాజు వస్తే అగ్రిప్పరాజు ముందు కూడా ఈయన తన వాదనను వినిపించడం జరిగింది. ఎవరి అగ్రిప్పరాజు అని చెప్పుకున్నాం గత వారం, గుర్తుందా మీకు? అగ్రిప్పరాజు అంటే హేరోదు వంశము. హేరోద్ అనేది ఇంటి పేరు. హేరోదులు మనకి అక్కడ 4 కనపడతారని చెప్పాము. మొట్టమొదటి హేరోద్ ద గ్రేట్. ఎవరైతే క్రీస్తు పుట్టినప్పుడు చిన్నపిల్లలందరినీ చంపించాడో ఆయన హేరోదు ద గ్రేట్. తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను తలగొట్టించిన అతను హేరోదు అంతిపాస్. అలాగే తర్వాత అతను అపోస్తుల కార్యముల గ్రంథంలో అపోస్తులందరినీ కూడా బహు హింసలకు గురి చేసిన వ్యక్తి హేరోదు అగ్రిప్ప I. ఇతని గురించే మనం చదువుకున్నాము. దేవునిని మహిమపరచనందుకు ఎలా చనిపోయాడట? అతను పురుగులు పడి చనిపోయాడట. దేవుణ్ణి మహిమపరచనందుకు గొప్పవాడైన రాజు, యూదులకు రాజు, అంత గొప్పవాడైన దేవుడికి చెందాల్సిన మహిమను ఇవ్వకుండా తన్ను తాను హెచ్చించుకోవాలని ప్రయత్నిస్తే పురుగులు పడి చనిపోయాడని చదువుకుంటాం. అతను చనిపోయినప్పుడు అతని కొడుకైన హేరోదు అగ్రిప్ప II, ఇతను రోమాలో ఉంటాడని చెప్పుకున్నాం. 17 సంవత్సరాల వయసు. అతడు తన సిస్టర్నే పెళ్లి చేసుకుని ఆమెను తీసుకొని ఇక్కడికి వస్తాడు. కైసరియా అనే ప్రాంతానికి రావడం జరుగుతుంది. బెర్నీకే అనే స్త్రీని పెళ్ళాడి ఆయన తీసుకొని రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు అగ్రిప్ప రాజు ముందు పౌలు గారు తన వాదనను వినిపించడానికి చాలా ఆనందపడతాడు. ఎందుకు ఆయన ఆనందపడ్డాడు చెప్పండి? అగ్రిప్ప రాజు ముందు తన వాదనను వినిపించడానికి పౌలు గారు ఎంతో సంతోషించాడట. ఎందుకు సంతోషించి ఉండొచ్చు? ఆయన కూడా రక్షించవచ్చు, క్రీస్తు మార్గం తెలిపే. రైట్, ఒక మంచి పాయింట్. అది కూడా ఒక మంచి పాయింట్. వెరీ గుడ్. అగ్రిప్ప రాజు ముందు ఎందుకు ఆయన సంతోషంగా చెప్పాడంటే, ఇప్పటిదాకా ఆయన మొరపెట్టుకుంది ఎవరు? ఆయన యూదుడు కనుక. వెరీ గుడ్. ఒక యూదులకు రాజు కాబట్టి యూదులకు పునరుత్థానము అనేది ఎంత ముఖ్యమైనది. అలాగే మన క్రైస్తవులందరికీ, ఈ రోజునున్న మన క్రైస్తవులందరికీ నిరీక్షణ అనేది ఎంత ఇంపార్టెంట్? అవునా? నిరీక్షణ అనేది ఇంపార్టెంటేనా? క్రైస్తవ జీవితంలో మీరు దేనికోసం ఇదేంటి అంటే నిరీక్షణ. దేని గురించి నిరీక్షణ చెప్పండి?
మన క్రైస్తవులందరికీ క్రీస్తు రాకడ కొరకు, పరలోక రాజ్యం కొరకు. రైట్, క్రీస్తు రాకడ కొరకు, క్రీస్తు రెండవ రాకడ కొరకు మన క్రైస్తవులందరి నిరీక్షణ. మరణాన్ని జయించిన వ్యక్తి క్రీస్తు తిరిగి వచ్చి మనము కూడా మరణాన్ని జయించగలిగినట్లు పునరుత్థానులై లేపి ఆయన ఆ సాతాను మీద ఆయన జయించిన విజయాన్ని మనందరికీ కూడా ఇవ్వబోతూ దేవునితో సదాకాలం మనం ఆయనతో ఉండి ఆయన్ని స్తుతిస్తూ ఆయనతో పాటు ఉండగలిగిన అవకాశము ఇవ్వబోయే నిరీక్షణ క్రైస్తవుడికి ఉండవలసింది. అదే పౌలు గారు కూడా చెప్పాలని ప్రయత్నిస్తాడు. అయితే ఫేలిక్స్ కానీ ఫేస్తు కానీ వీళ్ళంతా రోముకు చెందిన వాళ్ళు, వాళ్ళంతా యూదుల గురించి, వీరి యొక్క మతాభిప్రాయాల గురించి, వీటి గురించి వాళ్ళకేం తెలీదు. వాళ్ళకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఈయన దేని గురించి చెప్తున్నాడు అనేది వాళ్ళకి అర్థం కాదు. ఫేలిక్స్కి అర్థమైనప్పటికీ కూడా, ఎందుకంటే ఫేలిక్స్ భార్య యూదురాలు, అర్థమైనప్పటికీ కూడా తనకున్న అధికారంతో ఉన్నాడు కాబట్టి, ఒక అధికారంలో ఉన్నాడు కాబట్టి ఒప్పుకోవడానికి తన మనసు అంగీకరించదు. చాలామంది ఈ రోజున నిజదేవుడు క్రీస్తు అని ఒప్పుకోవడానికి తమ అహంకారము లేక అధికారము అడ్డొస్తూ ఉంటుంది. అన్నీ తెలుసు, కరెక్ట్, చెప్పినవన్నీ కరెక్ట్ అంటారు. వాక్యం తెలిస్తే వాక్యం తెలుసు అంటారు, అన్నీ తెలుసు అంటారు, కానీ ఒప్పుకోవడానికి మాత్రము వెనకాడుతూ ఉంటారు. అయితే అగ్రిప్ప రాజా అంటే యూదులకు రాజు కాబట్టి యూదుల అభిప్రాయాలు కానీ, పునరుత్థానము అనేది కానీ, నిరీక్షణ కానీ ఇవన్నీ ఈయనకి తెలుసు కాబట్టి ఈయనకు చెప్పాలని ఆనందపడి ఆయనకు తన సాక్ష్యం అంతా వివరిస్తాడు. తన సాక్ష్యం అంతా వివరించిన తర్వాత ఒకే ప్రశ్న అడుగుతాడు. అగ్రిప్ప రాజా, మీకు ప్రవక్తలన్నా నమ్మకం ఉన్నదా అని, ప్రవక్తలను నమ్ముచున్నారా అని అడుగుతాడు. ప్రవక్తలను నమ్ముచున్నారా అనగానే వెంటనే ఆయన అడిగే ప్రశ్న, నన్ను కూడా క్రైస్తవునిగా మార్చదలుచుకున్నావా అని అడుగుతాడు. మార్చగలిగే శక్తి మనకు ఉన్నప్పటికీ మనము కాదు మార్చేవారు. గుర్తుపెట్టుకోండి, మనము ఎవరికన్నా వాక్యం చెప్పినా, చాలామంది పౌలు గారు చెప్పారు లేకపోతే పేతురు గారు చెప్పినప్పుడు అన్ని వేల మంది మారారు, మనం వెళ్ళి కనీసం చెప్తుంటే ఒక్కళ్ళైనా ఆ దృష్టి పెట్టట్లేదే అని అనుకోకండి. ఎందుకంటే మనం చేయవలసిన పని మనం చేయాలి. మార్చేది దేవుడు, అది గుర్తుపెట్టుకోండి. మార్చవలసింది దేవుడు, కానీ మనమెవరు అసలు? పౌలు గారు కూడా అదే మాట అన్నాడా? అపోల్లో ఎవడు అన్నారండి. అపోల్లో ఎవరు, పౌలు ఎవడు, వృద్ధి కలుగజేయవాడు దేవుడే. మేము నాటితిమి, అపోల్లో నీరు పోసెను, వృద్ధి కలుగజేయవాడు దేవుడే. అది ఎదగాల లేక అంటుకట్టబడాలా, ఇంకా నువ్వు విస్తరించాలా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ద గాడ్ ఓన్లీ డిసైడ్స్. ఆ మాట చెప్తున్నాడు. చాలామంది అడుగుతుంటారు, మేము కూడా రావాలనుకుంటున్నాం, వెళ్ళాలనుకుంటున్నాం, ప్రేయర్ పెట్టుకోవాలనుకుంటున్నాం అంటే ఇది వాళ్ళేదో అనుకున్నారని జరిగింది కాదు, అది దేవుని సంకల్పం ఉంటేనే జరుగుతుంది ఏదైనా. సో ఇక్కడ ఫేలిక్స్కి చెప్పాడు, ఫేస్తుకి చెప్పాడు, అగ్రిప్పరాజుకు చెప్పాడు. అగ్రిప్పరాజు అతనికి కూడా రాజ్యాధికారం అడ్డొచ్చింది. నన్ను క్రైస్తవుడిగా చేయాలని చూస్తున్నావా అని చెప్పేసి, క్రైస్తవుడిగా చేయాలని చెప్పి చూస్తున్నావా అని. ఒక రకంగా ఆయన ఆలోచిస్తే యూదులు చదువుకున్న మోషే ధర్మశాస్త్రము కానీ, మనం గత సెషన్లో చెప్పుకున్నాము, ధర్మశాస్త్ర గ్రంథము, ప్రవక్తలు కానీ, మోషే కానీ ఎవరి గురించి చెప్తున్నారు, ఎవరి గురించి ప్రకటిస్తున్నారు? రాబోయే క్రీస్తునే కదా ప్రకటిస్తుంది. అలాగన్నప్పుడు ఈయన కూడా యేసే మెస్సయ్య అని తెలియాలి కదా. ఆ ఆనందంతో ఈయనకి చెప్పినా ఆయనకి వెంటబట్టలేదు. కానీ ఆయనకి అర్థమైంది ఏంటంటే ఈయనలో ఏ తప్పు లేదు, ఈయన మాట్లాడే మాటల్లో ఏ తప్పు లేదు అని చెప్పి. కానీ పౌలు గారు ఒక మాట అంటారు ఫేస్తు ముందు. ఫేస్తు ఒక మాట అడుగుతాడు, నువ్వు యెరూషలేం వెళ్ళి అక్కడ ఈ యొక్క బహిరంగ విమర్శకు అక్కడ పెట్టుకుంటావా, మరలా యెరూషలేం వెళతావా అంటే, ఇక పౌలు గారు విసుగు చెంది నేను ఇంకెక్కడికి వెళ్ళను, వెళ్తే డైరెక్ట్గా కైసర్ దగ్గరికే వెళతాను, కైసర్ దగ్గరికి వెళ్ళి నేను అన్ని చెప్పుకుంటాను అని అంటే, కైసర్ అంటే ఈజ్ అల్టిమేట్ ఎంపరర్, రోమా చక్రవర్తి, ఆయన దగ్గరికి వెళ్ళే చెప్పుకుంటాను అని. సో అక్కడ వరకు మనము ఆ పాట చూసాము. అప్పుడు అగ్రిప్ప రాజు అంటాడు, ఈయన కనుక కైసరికి నేను చెప్పుకుంటాను అని చెప్పి ఉండకపోతే ఈయన విడుదల చేయొచ్చు, ఈయన మాటలో ఏ తప్పేం లేదు అని చెప్పేసి. కానీ ఆ మాట అన్నాడు కాబట్టి ఆయనను రోమా పంపించవలసిన అవసరం ఉంది.
ఇప్పుడు ఇక్కడ మేము ఓడ ఎక్కి 27వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. మేము ఓడ ఎక్కి, మేము అంటే ఎవరు ఇక్కడ? మేము అని రాయగలిగారు అని అంటే అది ఎవరికి అవకాశం ఉంటుంది చెప్పండి? మేము అనే మాట రాయగలిగారు అని అంటే ఎవరికి అవకాశం ఉంటుంది? ఎవరికి అవకాశం ఉంటుంది సిస్టర్? ఇంకా పౌలు గారితో పాటు ఉన్నవారు. ఇక్కడ మేము అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను, మేమందరం బెంగళూరు వెళ్ళాము అని అంటే అది నేను ఎవరికి చెప్తున్నానో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ గ్రంథాన్ని ఎవరు రాస్తున్నారు? ఆ రాసే వ్యక్తే మేము అనగలడు. అవునా? ఎస్, లూకా కూడా ఉన్నాడు వీరితో పాటు. పౌలు గారితో పాటు వైద్యుడైన లూకా గారు కూడా ఉన్నారు. మరియు అరిస్తార్కు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతను తెస్సలోనికే పట్టణస్థుడు, మాసిదోనియుడును, అలాగే తెస్సలోనికే పట్టణస్థుడైన అరిస్తార్కు కూడా మాతో ఉండెను. మరికొంతమంది ఖైదీలు ఉన్నారు. ఈ ఖైదీలను వీళ్ళందరినీ ఒక ఓడలో ఎక్కించుకొని వాళ్ళందరికీ ఒక గార్డుగా, శతాధిపతిగా యూలి అనే ఒక అతన్ని పెట్టి ఎక్కడికి పంపిస్తున్నారు? ఆల్ ది వే ఎక్కడికి పంపిస్తున్నారు ప్రియులారా? ఎక్కడికి పంపిస్తున్నారు? ఓడనెక్కి వీళ్ళు ఇటలీ వెళ్ళవలెనని. ఇటలీ అంటే ఇటలీలోనే రోమ్ ఉంది. రోమ్లోనే చక్రవర్తి కూర్చుంటాడు. అక్కడికే వీళ్ళందరినీ పంపిస్తూ ఉన్నారు. సో దేవుడు కనపడి, క్రీస్తు పౌలు గారికి కనపడి చెప్పిన మాట, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు యెరూషలేములో ఎలాగ సాక్ష్యం చెప్పావో రోమాలో కూడా సాక్ష్యం చెప్పాలి అని చెప్పిన మాటను పట్టుకుంటే రోమాకి కానీ ఎలా వెళ్తున్నాడు ఈయన పౌలు గారు ఇప్పుడు వెళ్తుంది ఓడలో ఎక్కి సరదాగా షికారుకి వెళ్ళట్లేదు. ఒక ఖైదీగానే వెళ్తున్నాడు. ఖైదీ స్థాయిలోనే వెళ్తున్నాడు కానీ ఒక అధికారి స్థాయిలో వెళ్ళట్లేదు. మరి ఖైదీగా వెళితే తను అనుకున్న పని చేయగలడా? తన సాక్ష్యాన్ని రోమా ప్రజలకు కానీ రోమా పట్టణంలో కానీ ధైర్యంగా ప్రకటించగలడా? ఎందుకనంటే ప్రకటించగలడు. పౌలు గారు నమ్మేది ఏంటంటే కక్ష చేతనైనా కానీ మిష చేతనైనా కానీ దేవుని వాక్యము ప్రకటించబడుట గొప్ప విషయం. అది ఎలాగైనా కానీ, ఎటువంటి సందర్భమైనా కానీ, ఎలాంటి ప్లేస్ అయినా కానీ, ఎటువంటి స్థితిగతుల్లో మనం ఉన్నప్పటికీ మనము దేవుని వాక్యాన్ని ప్రకటించే వారముగా ఉండాలి. హీ మే బీ ఏ ప్రిజనర్, అతడు ఒక బందీ అయి ఉండొచ్చు, కానీ రోమాకి వెళ్తున్నందుకు ఎంతో ఆనందపడతాడు ఆయన. ఎందుకంటే దేవుడు తనకు ఒక టాస్క్ అప్పగించాడు. క్రీస్తు ఒక టాస్క్ అప్పగించాడు. అన్యజనుల మధ్య నిన్ను వెలుగుగా ఉంచుతానన్నాడు. నిజంగానే అలాగే అన్యజనుల మధ్య అనేక ప్రాంతాల్లో ఆయన సంఘాలను స్థాపించి వారందరికీ దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఇప్పుడు మరలా చివరి దశలో దేవుడు అప్పగించిన ఇంకో టాస్క్, నువ్వు రోమాలో కూడా వెళ్ళి సాక్ష్యాన్ని ప్రకటించాలి అని అంటున్నాడు. సో ఇప్పుడు ఈయన ముందున్న గోల్ ఏంటయ్యా అంటే, నేను రోమా వెళ్ళాలి, రోమాలో నా సాక్ష్యాన్ని చెప్పాలి అనేది. సో కానీ ఒక ఖైదీగా వెళుతున్నాడు పడవలో. ఖైదీగా వెళుతున్నా ఆయన దానికి బాధపడలేదు. నేను వెళ్ళటం కావాలి, ముందు ఖైదీగా వెళ్ళనివ్వండి, ఎలాగైనా వెళ్ళనివ్వండి. సో వీళ్ళంతా ఓడ ఎక్కి వెళుతూ ఉంటే, జనరల్గా ఓడ ఎక్కినప్పుడు ఓడలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఓడ వెళుతుంది అని అంటే గాలి ఇవన్నీ కూడా సహకరించాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి మధ్యలో చాలా అవాంతరాలు కలుగుతాయి. అందులో ఉన్న సరుకులు, సామాన్లు ఇవి కూడా పడేస్తారు. ఇవి కూడా బరువు ఎక్కిపోయినాయి అంటే ఆ బరువుకి సరిగా ఇదవ్వట్లేదని వాటన్నింటినీ పడేస్తారు. ఇలాగా ఓడ కొట్టుకొని పోయి ఒక చోట 28వ అధ్యాయం చూద్దాం. ఎందుకంటే ఇదంతా పడవ సాగటము, వాళ్ళకి కలిగిన ఇబ్బంది, వీటన్నిటిలో అయితే ఇన్ని ఇబ్బందుల్లోనూ కూడా పౌలు గారికి దేవదూత ప్రత్యక్షమయ్యి, భయపడకు, నిన్ను ఈ పడవలో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు అని చెప్పటము గొప్ప విషయం. అంటే దేవుని పనిని నిబద్ధతతో చేయాలనే వ్యక్తికి దేవుని సహకారము ఎప్పుడూ ఉంటుంది అని చెప్పడానికి ఇది గొప్ప నిదర్శనం అని చెప్పుకోవచ్చు. చూడండి 28వ అధ్యాయంలో మొదటి వచనాన్ని కనుక గమనిస్తే, మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటే, తప్పించుకున్న తర్వాత అంటే ఓడ కంప్లీట్గా బద్దలైపోయింది. ఓడ బద్దలైపోయిన తర్వాత అందులో ఉన్న ఖైదీలంతా ఈదుకుని పారిపోతారేమో, ఒకవేళ పారిపోతే వాళ్ళని చంపేద్దామని
వాళ్ళతో పాటు వచ్చిన ఆయన రెడీగా ఉన్నాడు. కానీ అలా జరగలేదు. ఈత వచ్చిన వాళ్ళు ముందు ఒడ్డుకి వెళ్ళిపోండి అంటే కొంతమంది చెక్కలు ఉంటే వాటి మీద పెట్టుకొని మెల్లగా ఒడ్డుకు వచ్చారు. ఒడ్డుకు చేరుకున్నారు. ఆ ఒడ్డుకు చేరుకుంటే ఆ చేరుకున్న ప్రదేశం పేరేంటంట, మేము తప్పించుకునే తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటిమి. ఈ మెలితే అనే ప్రాంతం కనుక మనం ఒకసారి గమనిస్తే, మీరు పౌలు ప్రయాణం చేసిన ప్రదేశంలోని చివరి మ్యాప్లో గమనిస్తే మెలితే మీకు కనపడుతుందా? ఎవరైనా చెప్పండి ఒకసారి. ఎవరో ఒకళ్ళు చూసి చెప్తే ముందుకు వెళ్ళిపోదాం. మనకు చివరి మ్యాప్, చివరి పటమైన అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశంలో మెలితే అనేది మీకు కనపడుతుందా? ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి చూడండి, ఉత్తరము అని రాయబడి దగ్గర మెలితే అనేది కనపడిందా? ఎస్, మెలితే పైకి కనుక చూస్తే మనం ఇటలీ, రోమ్ ఉంటుంది. ఇటలీ మరియు రోమ్, ఇక్కడికి వెళ్ళాలి వీళ్ళు. ఈ సముద్రము గుండా, మధ్యధరా సముద్రము గుండా వీళ్ళు మెలితే అనే ప్రాంతానికి వచ్చి చేరుకున్నారు. ఈ ప్రాంతానికి వచ్చి చేరుకున్న తర్వాత ఇక్కడ ప్రజలను గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు గారు. అదొక ద్వీపం, అదొక ద్వీపము. అయితే అక్కడున్న ప్రజలందరూ కూడా అనాగరికులట. అనాగరికులు అంటే అర్థం ఏంటి? నాగరికత తెలియని వారు, అన్సివిలైజ్డ్ పీపుల్, మేబీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. సో వీరికి నాగరికత లేదు అంటూనే పౌలు గారు వారి గురించి గొప్ప సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. మెలితే అనే ప్రాంతంలో ఉన్న ప్రజలు అనాగరికులై ఉన్నప్పటికీ మాకెంతో పరిచారం చేశారు అని గొప్ప మాట చెప్తూ ఉన్నాడు. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంతంత కాదు. వారు అనాగరికులు అయినప్పటికీ ఉపచారం ఎందుకు చేసుంటారు? ఉపచారం ఎందుకు చేసుంటారు? ఉపచారం ఎందుకు చేసుంటారు? అంటే వాళ్ళు సముద్రంలో నుంచి తప్పించుకొని వచ్చారు. జనరల్ గా సముద్రపు ఓడ బద్దలైంది, అందులోంచి కొంతమంది మనుషులు కొట్టుకొని వచ్చారు, లేకపోతే ఈదుకొని వచ్చారు, కనపడ్డారు. కాబట్టి వాళ్ళకి వీరు ఉపచారం చేశారట. ఉపచారం చేయడానికి వాళ్ళు వర్షం పడుతూ తడుస్తూ ఉంటే వారి కోసం కొన్ని కట్టెలు పేర్చి వాళ్ళు చలి కాసుకోమని మంట వేసి అక్కడ వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నారంట. ఇక్కడ ఇందులో ప్రమాదంలో ఉన్న వారికి ఆతిథ్యం ఇవ్వటము అనేది ఒక పాయింట్ అయితే, సాటి మనిషికి లేక వీరు ప్రభు పేరట వచ్చిన వారు, దేవుని నామం ప్రకటించడానికి వచ్చిన వారు అంటే వారికి ఆతిథ్యం ఇవ్వడానికి ఎప్పుడు వెనకాడకూడదు అని చెప్పడానికి ఈ మెలితే ద్వీపవాసులు ఎంతో గొప్ప నిదర్శనంగా కనపడుతున్నారు. చూడండి, వీళ్ళంతా కూడా పొల్లలు పెట్టి అక్కడ మంట పెడుతూ ఉంటే ఇక్కడ ఒక చిన్న సంఘటన జరుగుతుంది. పౌలు గారు కూడా కొన్ని పుల్లలు తీసుకొని ఆ మంటలో వేద్దామని పుల్లలు పట్టుకొని ఆయన వేయబోయేటప్పుడు నిప్పుల మీద వేయగా, అంటే కొన్ని పుల్లలు తీసుకుని ఆయన అక్కడ వేసిన నిప్పులో వేశాడు. ఆ పుల్లల్లో ఏదో ఒక సర్పం ఉంది, ఒక పాము. ఒకసారి మంట తగలంగానే దానికి వెంటనే బయటకు వచ్చేసి పౌలు గారి చేతిని గట్టిగా పట్టేసుకుందంటే అర్థం ఏంటి? పట్టేసుకుంది అంటే అర్థం ఏంటి? పాము కాటు వేసేస్తుంది. కాటు వేస్తుంది. చూడండి, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే పాము పట్టుకోగానే వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు చూసి, అందుకే అనాగరికులు అని రాశారు. వాళ్ళు కొన్ని సూపర్ స్టిషన్స్ ఉంటాయి వాళ్ళకి, అంటే కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. ఏంటి వీళ్ళకున్న మూఢనమ్మకము ఏంటి అనగానే, ఈ మూఢనమ్మకాన్ని మళ్ళీ ఒకసారి తలుపుదివా. వీళ్ళకున్న మూఢనమ్మకం ఏంటి అనగానే, ఒక జంతువు లేక ఒక సర్పము ఈయన్ని కరిచింది, కరవగానే వీడు వెంటనే చచ్చిపోతాడు. జనరల్గా చనిపోతాడు ఎవరైనా కానీ చనిపోతాడు. వాళ్ళు అనుకున్న నమ్మకం ఏంటంటే ఇతను సముద్రంలో పొడబద్దలైనప్పుడే చనిపోవాలి. కానీ అప్పుడు చనిపోకుండా కొట్టుకొని వచ్చి
కొట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు పాము గారు చనిపోతున్నాడంటే అర్థము ఇతను బాగా నరహంతకుడు అయి ఉంటాడు, అక్కడ చనిపోయాలి, మిస్ అయిపోయాడు, అది ఇక్కడికి వచ్చి పాము కాటేస్తే చనిపోతాడు గ్యారెంటీగా అని చెప్పి ఒక చిన్న సూపర్ స్టిషన్ అనేది వాళ్ళు అనుకున్నారు చూడగానే. పౌలు గారు మాత్రం యాజ్ యూజువల్గా ఆ కరిచిన పాముని విదిలించి అటు పడేసేసి వెళ్ళి తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళందరూ ఆయన వింతగా చూస్తున్నారు, ఈయన శరీరం వాస్తుందేమో, వెంటనే విషం పాకి ఇతను చనిపోతాడేమో అన్నట్లుగా చూస్తున్నారు. ఇక్కడ మనము ఆలోచించి ఇక్కడ ఆగి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఏంటంటే కొన్ని మీకు ఆశ్చర్యపడతారు. కొన్ని చర్చెస్లో పాముని హ్యాండిల్ చేయటం నేర్పిస్తారు. తెలుసా మీకు? పాముని ఎలా పట్టుకోవాలి, ఎలా ఆడించాలి అనేది కొన్ని సెషన్స్ పెట్టి నేర్పిస్తారు. ఈ సంగతి తెలుసా మీకు? మిగిలిన వారు తెలీదా? ఎందుకు దీన్ని చేస్తారు? ఈ ప్రాక్టీస్ని కొన్ని సెషన్స్ పెట్టి ఆ సెషన్స్లో పర్టికులర్గా పాముల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, పాముల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలాగ ఆడించాలి అనేది ఒక సెషన్గా పెట్టి నేర్పిస్తూ ఉంటారు. ఇదేంటండి అని చాలామంది అడిగితే ఆ చర్చి వారు చెప్పేది ఏంటో తెలుసా? ఇది వాక్యానుసారము అని చెప్తారు. పాములు ఆడించడమో పాముని చేసుకోవడమో వాక్యం ఎక్కడుందండి, వాక్యానుసారంగా ఎక్కడుందండి అని అడిగితే వాళ్ళు ఒక వాక్యం చూపిస్తారు. చూద్దాం ఆ మాట. మార్కు సువార్త 16వ అధ్యాయము 17 మరియు 18 వచనాలను చదువుకుందాం. తీసిన వారు ఉంటే ఎవరైనా చదవండి ప్రియుల. మార్కు సువార్త 16వ అధ్యాయము 17 మరియు 18 వచనాలు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇది ఇప్పుడు చదవగానే మనకు వెంటనే అర్థమైపోతుంది ఎవరు ఈ మాటలు మాట్లాడుంటారు. జనరల్గా ఈ మాటలు ఎవరు మాట్లాడి ఉంటారు? ఆయన ఏం మాట్లాడుతూ ఏం చెప్తూ ఉన్నాడు? 17వ వచనంలో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు అనంటే ఇక్కడ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న విధానము ఎందుకు అనంటే మేము విశ్వాసులము అనేది ఒకరికి చూపించాలి అనంటే, ఇదిగో మేము పాము ఎత్తి పట్టుకున్నా మమ్మల్ని ఏం చేయలేదు, పాము చూసారా, సో ఇది విశ్వాసుల ఉన్న సంఘము, ఈ సంఘంలో మీరుంటే మీరు విశ్వాసులుగా ఉంటారు, పాములు మిమ్మల్ని ఏమీ చెయ్యవు అని చెప్పి ప్రయత్నించడానికి, విశ్వాసాన్ని కనబరచడానికి పాములను ఎత్తి పట్టుకొని ఆడించడము, కొన్ని ఈ యొక్క సెషన్స్ పెట్టి నేర్పించడము చాలామంది చేస్తూ ఉంటారు. విశ్వాసం అనేది చూపించడానికో లేకపోతే దేవుని కృపా ప్రసన్నత మన వైపు మన మీద ఉన్నది అని చూపించడానికి, మనము ప్రమాదంలో ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు అని నమ్మటం వాక్యానుసారమే. అలాగని ప్రమాదాన్ని నేను కొని తెచ్చుకొని దేవుడు వస్తాడా అని ఎదురు చూడటం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. ఏదైనా ప్రమాదాన్ని నేను తెచ్చుకొని దేవుడు వస్తాడులే, సహాయం చేస్తాడులే అంటే దీన్ని ఏమంటారంటే దేవునిని శోధించుట. సాతాను కనపడి ప్రభువుకు చెప్పిన మాట, ఈ కొండ మీద నుంచి నువ్వు దూకు అంటే యేసు ప్రభు వారు అన్న మాట ఏంటి? ప్రభు అయిన ఆ తండ్రిని లేక ప్రభువుని, దేవుణ్ణి నేను శోధించడం అంటే ఏంటి? ఆయనకి టెస్ట్ పెట్టడం. మనం దేవుడైన తండ్రికి లేక దేవుడైన మన ప్రభువుకు మనం ఒక టెస్ట్ పెడుతున్నాం. ఇదిగో నేను ఈ అగ్నిలో దూకుతున్నాను, అగ్నిలో దూకితే నువ్వు వచ్చి కాపాడుతా లేదో చూస్తాను నేను అని చెప్పి ఒక టెస్ట్ పెడుతున్నాడు.
దానియేలు అలా టెస్ట్ పెడదామనే సింహాల మధ్యలోకి వెళ్ళాడా? సింహాల మధ్యలోకి వెళ్ళిపోయిన దానియేలు ధైర్యంగా ఎందుకున్నాడు అని అంటే తన యొక్క విశ్వాసములో ఒక నిబద్ధత ఉంది. తను విశ్వసించిన దేవుడు ప్రమాదంలో ఉన్నప్పుడు తప్పక తనకు సహాయం చేస్తాడు అనేది వాక్యానుసారం. అంతేకాని ప్రమాదాన్ని నేను కొని తెచ్చుకొని దేవునికి పరీక్ష పెట్టి నేను గెలుస్తానా లేదా అని చూడటం అనేది అది కరెక్ట్ కాదు పిల్ల. ఎందుకనంటే ఈ వాక్యంలో మరి ఒక వాక్యానుసారమే అని గనక చెప్పేవారికి 18వ వచనం గనక చూస్తే మరి ఇదెందుకు చేయటం లేదు గమనించారా మీరు? 18వ వచనంలో పాములను ఎత్తిపట్టుకొందురు అనేది రాయబడి ఉంది. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. అంటే మరణకరమైనది తాగి జనాల ముందు చూపించచ్చుగా, ఇదిగో నేను పాము విషయం తాగుతున్నాను, నేను నాకేం కాలేదు అని అంటే నేను విశ్వాసిని, లేక దేవుడి ప్రసన్నత నాలో ఉన్నది అని చెప్పొచ్చు కదా. అది ట్రై చేసిన వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు కదా, అవునా కదా? అది ట్రై చేసిన వాళ్ళు ఇది కూడా ట్రై చేసే అవకాశం ఉందా లేదా? ఉంది, కానీ వాళ్ళలో ఆ విశ్వాసం లేదు. అది విశ్వాసము లేదు. దేన్నైతే వాళ్ళు చూపించాలనుకుంటున్నారో కపట వేషధారులైన విశ్వాసులుగా వారు ప్రకటించాలనుకుంటున్నారు. ఆ విశ్వాసాన్ని మేము ప్రకటించాలనుకుంటే దేవుడు సదాకాలం మనతో తోడు ఉంటాడు. ఆయన ఇమ్మానుయేలు, తోడుగా ఉంటాడు. మనకి ప్రమాదంలో ఉన్నప్పుడు తన యొక్క కృపను మనకు తోడుగా ఉంచుతాడని తెలుసు మనకి. కానీ అలాగని నువ్వు ప్రమాదంలో కావాలని దాన్ని క్రియేట్ చేసుకుని వెళ్ళి నన్ను కాపాడలేదు దేవుడు అని అనుకుంటే అది రాంగ్ అనమాట. సో ఇక్కడ పౌలు గారి విషయంలో పాము కాటేసిన ఆయన దాన్ని విదిలించాడు, అది కింద పడిపోయింది. వీళ్ళంతా మాత్రం చూస్తున్నారు, ఏంటి ఈయనకేం కాలేదు. ఇంతకుముందు వాళ్ళ డెసిషన్ ఎలా ఉందో చూడండి. పాము కరవగానే వెంటనే వాళ్ళు అనుకున్నది ఏంటి? ఇతను నరహంతకుడు అయి ఉంటారు. అంతదాకా దీనికి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సేవ చేస్తున్న పాస్టర్లు కానీ, లేక సేవ చేస్తున్న పాస్టర్స్ అంటే స్త్రీలు కానీ, పరిచారం చేస్తున్న పరిచారకులు కానీ, ప్రభు సేవ చేస్తున్న అనేక మంది సువార్థికులు కానీ, ఇవాంజలిస్టులు కానీ, వీళ్ళందరూ ఉన్నారనుకుంది. వీళ్ళందరికీ జనరల్గా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉంటుందా, లేకపోతే హెల్త్ ప్రాబ్లం జనరల్గా వీళ్ళందరికీ కూడా వస్తుందా, లేకపోతే వీళ్ళందరూ ఎగ్జామ్షనా? వస్తున్న దాన్ని బట్టి నువ్వు ఇతడు నీతిమంతుడు కాదు అని చెప్పగలవా? పలానా పాస్టర్ గారు అనుకుందాం, ఏదో ఒక పాస్టర్ గారు అనుకుందాం, ఆయనకి షుగర్ వచ్చింది, లేదు సంథింగ్ ఏదో హార్ట్ పెయిన్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఈయన సేవ కరెక్ట్ కాదు, ఈయన మనిషి కరెక్ట్ కాదు, అనీతిమంతుడు, లేకపోతే ఈయన దేవుని విషయంలో కరెక్ట్ కాదు, అందుకనే ఈయనకి ఇది వచ్చింది అని అంటే కరెక్ట్ అంటారా? ఎందుకనంటే తీర్పు తీర్చడం మన పని కాదు. ఒకరి నీతి ఎంత అనేది తీర్పు తీర్చే పని మన కాదు. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎవరు నీతిమంతుడు అనీతిమంతుడా, లేకపోతే ఎవరెవరి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. కానీ ఈ లోకంలో ఉన్న అందరం పాపులమే. నువ్వు ఒకడికి ఎత్తి చూపిస్తున్నావు, నువ్వు పాపి కాదా? అందరూ పాపులమే. అది ఆయన కృపచేత మనం అందరం రక్షించబడ్డాము. కానీ నీకేదో క్రెడిట్ మార్క్స్ 100 ఉన్నాయి, వాడికేదో 70 ఉన్నాయి, పక్కనోడికి 60 ఉన్నాయి అని కాదు. ఈ లోకం గుండా వెళ్ళేటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్య చూడగానే చాలా మంది నోట్లోంచి ఫస్ట్ వచ్చే మాట, దేవుడు తగ్గ శిక్ష వేశాడు. అవునా కదా? దేవుడు తగిన శిక్ష వేశాడు ఆయనకి. చూసావా ఎలాంటి పోకళ్ళు పోయాడో? ఇప్పుడు చూడండి ఏ విధంగా బెడ్ మీద ఉన్నాడు అంటుంటారు. అసలు తీర్పు తీర్చే పని మనది కాదు. ప్లస్ ఏ తప్పుకు ఏ శిక్ష అనేది నిర్ణయించగలిగే శక్తి నీకుందా? ఉందా నీకు? పోనీ ఆ ఐడియా ఉందా? కనీసం పోనీ లా చదువుకున్న వాళ్ళైనా కానీ ఈ పలానా శిక్షకి, ఈ పలానా తప్పుకి ఈ శిక్ష అని చెప్పగలుగుతారు. కానీ చాలామంది చెప్పేస్తుంటారు ఇది కరెక్ట్, వాళ్ళు ఏం చేశారు దానికి తగ్గ శిక్ష పడింది అని చెప్పేస్తుంటారు. అది కరెక్ట్ అంటారు? అది కాదండి.
మనం ఇక్కడ శరీర రూపకంగా ఉన్నాం. శరీర రూపకంగా ఉన్నాం. శరీర రూపంలో ఉన్నప్పుడు ఇక్కడున్న పరిస్థితులను బట్టి మనకి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. తలెత్తుతూ ఉన్నప్పుడు జనరల్గా ఇది కూడా తలెత్తినప్పుడు మనము దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. దాంతోపాటు ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవుడి జీవితంలో ప్రధాన పాత్ర వహించాలి. కరెక్టే. అలాగని దానికి తోడు నువ్వు టాబ్లెట్స్ దానికి కావాల్సినవి కూడా తీసుకోవాలి. చాలామంది కరోనా టైంలో రాంగ్ లీడ్ చేశారు చాలామందిని. మీరు ఏం తీసుకోకండి, 3 పూట్ల దేవుడిని ఆరాధించి రొట్టె తీసుకోండి, మీ దరికి రాదు, వచ్చినా మిమ్మల్ని ఏం చేయదు అని చెప్పేసి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంతకాలం మనము దీనికి సంబంధించిన వాటిని మనము అనుభవించాలి. కొన్ని వాటి గుండా పాస్ అవ్వాలి. అంతేగాని పాస్ అయినంత మాత్రాన ఆరోగ్యం క్షీణించి మాత్రాన మనం వెంటనే వీడు నరహంతకులో లేకపోతే వీడు వాడో అని డిసైడ్ చేసేవాళ్ళం కాదు. అక్కడ మెలితే అనే ద్వీపంలో అనాగరికులు కాబట్టి చూడగానే వాళ్ళు ఏమనుకున్నారు, అమ్మో పాము కాటేసింది అనగానే వెంటనే ఇతడు ఒక నరహంతకుడు అయి ఉంటాడు, అక్కడ తప్పించుకున్న శిక్ష సముద్రంలో చనిపోవలసిన వ్యక్తి ఇప్పుడు ఇక్కడికి వచ్చి చనిపోబోతున్నాడు, శిక్ష ఇక్కడ అనుభవించబోతున్నాడు అని అనుకున్నారు. అనుకున్న కొద్దిసేపటికే మహా అయితే జనరల్గా పాము కాటేస్తే ఎంత సమయం లోపల చనిపోవచ్చు? ఒక అందాజా, ఒక ఐడియా, ఎంత సమయం లోపల చనిపోవచ్చు పాము కాటేస్తే? ఒక 10 నిమిషాలు చనిపోతాం. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అనుకుందాం. ఈ 15 నిమిషాల కాలము వీరంతా ఆయన్ని గమనిస్తున్నారు. పౌలు గారిని గమనించి ఆయనకి ఏం కాబోయేటప్పటికీ వాళ్ళ స్టేట్మెంట్ మారిపోయింది. స్టేట్మెంట్ మారిపోయి వాళ్ళేమనుకున్నారు, ఈయనకి ఏం కాలేదు అనంటే ఈయన దేవతేమో, ఈయన దేవతేమో. చూద్దాం, చూడండి ఆ మాట. 3-4 వచనాలను చదువుతున్నాను, గమనించి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమతనిని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. న్యాయమతని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. ఆయనకి ఏ హాని కలగలేదు. వీరంతా చూసి వెంటనే ఏమనుకున్నారు చూడండి. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలుగుకున్నట్టు చూచి అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. అభిప్రాయం మార్చుకొని ఇప్పుడు ఏది చూస్తే గాని వారు చూసి వాటిని బట్టి ఓహో ఇతనికి ఏం కాలేదు కాబట్టి ఇతడు దేవత అని చెప్పసాగారట. సో అభిప్రాయం అనేది చూడగానే వాళ్ళు ఒక అభిప్రాయం అనుకున్నారు, కానీ తర్వాత సంఘటన జరిగింది చూసి అభిప్రాయాన్ని మార్చుకున్నారట. మెలితే అనే ద్వీపవాసులు. దానికి ముందు ఇక్కడ మాకు పరిచారం, వారు చేసిన పరిచారం అంతా ఇంత కాదు అని అంటే అక్కడ ఓన్లీ పొలలు పెట్టడమే చూసాం, కానీ మిగిలిన వాటన్నిటిలో కూడా వాళ్ళు చాలా సహాయము వారికి చేసినట్టు మనకు కనబడుతుంది. ఆ ప్రాంతంలో ఒక ముఖ్యమైన వాళ్ళలో ఒక ముఖ్యుడు ఒక అతను ఉన్నాడు. అతనికి అక్కడ భూములు ఉన్నాయి. ఆ వ్యక్తి వస్తే ఆ వ్యక్తి వీళ్ళందరినీ చేర్చుకున్నాడు. వచ్చిన వాళ్ళందరినీ కూడా, ఖైదీల్ని కానీ పౌలు గారిని కానీ వీళ్ళందరినీ కానీ చేర్చుకుని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాడట. వీళ్ళకి ఒకరికొకరు తెలుసా? తెలియదు. వీళ్ళు చూస్తే అనాగరికులు, ఎవరో వాళ్ళు సముద్రం నుంచి కొట్టుకొని వచ్చిన వాళ్ళు జనరల్గా ఎవరు చనిపోరు అనగానే ఇక్కడ బయలుదేరిన వాళ్ళు 200 పై వరకు ఉన్నారు అప్రాక్సిమేట్గా అన్నారు. అంటే ఇంతమందికి కూడా ఆతిథ్యం ఇవ్వడానికి వాళ్ళు వెనకాడకుండా వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు ఆ ప్రాంతం వారు. సో కొత్త నిబంధన గ్రంథంలో ఆదిమ అపోస్తలులు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ లేక ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ ధైర్యం ఏంటి అనంటే ఈ యొక్క ఆతిథ్యమే. ప్రభు పేరిట వచ్చేవారిని ఆ రోజుల్లో ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. అలా కాకపోయినా క్రొత్త వ్యక్తులకు ఆతిథ్యం ఇవ్వటం అనేది ఒక సద్గుణం, ఒక వర్చ్యూ. అది వెనకటి రోజుల్లో చాలా బాగుండేది. ఎందుకంటే మీరు గమనించారో లేదో, ఇంతకు మనకంటే చిన్నప్పుడు అంటే మన తల్లిదండ్రుల చిన్నతనంలో హోటల్స్ ఉండేవా?
ఏ ప్రాంతానికి వెళ్ళినా హోటల్స్ ఉండేవా? ఉండేవి కాదు. లేదు. ఎవరో పరిచయమైన వ్యక్తులు, తెలిసిన వ్యక్తుల ఇంట్లో వాళ్ళు ఆతిథ్యం తీసుకునేవారు. ఒక నమ్మకం ఉండేది. అంటే కొత్త వ్యక్తి, స్ట్రేంజర్స్ని కూడా ప్రేమించే గుణము, ఆతిథ్యం ఇచ్చే లక్షణం అనేది చాలా గొప్ప గుణము అనేది బైబిల్ కూడా చెప్తుంది. బైబిల్ కూడా చెప్తుంది. అది ప్రభు అయిన క్రీస్తు తన శిష్యులను పంపిస్తూ చెప్పిన మాట కూడా అదే. మీకంటూ మీరేం తీసుకెళ్ళకండి. ఎందుకనంటే మిమ్మల్ని మీ వలే ఉన్నవారు మిమ్మల్ని ప్రేమించి వారు ఆతిథ్యం ఇస్తారు. వారి ఆతిథ్యాన్ని స్వీకరించండి. అలాగా అనేక ప్రాంతాలు, ఎన్ని ప్రాంతాలు వెళ్ళినా అక్కడున్న వారు ఆతిథ్యం ఇవ్వడం అనేది అక్కడ ఆనవాయితీ. ఇది కొత్త నిబంధన గ్రంథంలో మనము చూస్తాం. కొత్త నిబంధన గ్రంథంలో మనము చూస్తాం ప్రియులారా. అయితే పౌలు గారు కూడా తన పత్రికల్లోనూ చాలాసార్లు దీని గురించి ప్రస్తావించాడు. దేని గురించి? హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇవ్వడం అనే దాని గురించి ప్రస్తావించాడు. రోమీలకు రాస్తూ పర్టికులర్గా రోమా పత్రికలో ఆయన అంటున్నాడు, పరిశుద్ధుల అవసరములో పాలు పంపులు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వుడి, ఆతిథ్యం ఇచ్చుచుండి అని చెప్పి ఆయన మాట్లాడటం జరుగుతుంది. అంటే పరిశుద్ధుల అవసరాల్లో పాలు పంపులు పొందాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించేవారిలో, దేవుని నామం కోసం పాటుపడేవారిలో, వారి యొక్క పనులలో, అవసరాల్లో పాలు పంపులు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండి. శ్రద్ధగా అంటే ఏంటి? ఏదో రెక్లెస్గా, కేర్లెస్గా కాకుండా ఒక దేవునికి చేస్తున్నట్టు మనము ఆతిథ్యము చేయాలి. హెబ్రీ పత్రికలో కూడా ఆయన ఒక మాట రాయటం జరుగుతుంది. హెబ్రీ పత్రికలో ఆయన రాసే, వెనకటి భక్తులు కూడా తెలియకనే వారు ఆతిథ్యం ఇచ్చారు, దేవునికే ఆతిథ్యం ఇచ్చారని చెప్పే మాట కూడా హెబ్రీ పత్రికలో ఉంటుంది. చూద్దాం ఆ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, ఐ థింక్ 2వ వచనం. 13వ అధ్యాయము 2వ వచనం. ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? మీకు ఐడియా వచ్చిందా ఎవరి గురించి చెప్తున్నాడు? ఇది ఆతిథ్యం చేయ మరవకుడి, మరవద్దు అసలు, డోంట్ ఫర్గెట్. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? అబ్రహాము గురించి. వెరీ గుడ్. అబ్రహాము గురించి ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. దేవదూతలని ఎరిగినా మనం ఎవరి స్థితిలో ఉన్నాం. మనం ఏ నిజమో కాదో, వీడు మంచోడో కాదో అని. ఈ రోజున పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయిలేండి. అలా కాకుండా దేవదూతలకు ఆతిథ్యం అంటే స్ట్రేంజర్స్, కొత్తగా వచ్చిన వారు లేక ప్రభువు పేరిట వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వటము అనేది దేవునికి ఎంతో ఇష్టమైన టాస్క్గా ఇక్కడ మనకి వాక్యాలు కూడా చెప్తున్నాయి. అయితే లోతుని కూడా తీసుకోవచ్చు ఇందులో. ఆతిథ్యం చేస్తుందంటే కూడా సిస్టమ్ వర్తిస్తుంది సిస్టమ్. అంటే అందరు అబ్రహాం గురించే చెప్తారు కదా, లోతుని గురించి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తెలియకుండా ఆతిథ్యం ఇవ్వటంలో ఆయన కూడా ముందున్నాడు కాబట్టి ఆయన కూడా ఇవ్వచ్చు. అది కూడా మనం తీసుకోవచ్చు. జనరల్గా మీకు స్ట్రైక్ అయ్యేది ఎవరు అని చెప్పగానే అబ్రహామే గుర్తొస్తాడు. అయితే ఆతిథ్యం ఇవ్వటంలో లోతును కూడా మనము తీసుకోవచ్చు. ఇందులో మంచి పాయింట్ సిస్టర్ ఇది, రైట్. అయితే ఇక్కడ పేతురు గారికి రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నాడు, ఆతిథ్యం ఇచ్చేటప్పుడు సనగద్దు, గొనుక్కోవద్దు. ఎందుకనంటే వీళ్ళకి నేను చేయాల్సి వస్తుంది, ఇంత కష్టపడాల్సి వస్తుందా, ఇన్ని చేయాలా, ఇంత ఇవ్వాలా అని సడుగుకొనద్దు అని చెప్పి ఆయన పేతురు గారు రాసిన పత్రికలో 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి. సనుగొద్దు. చేసే పని చేస్తూ కూడా విసుక్కుంటూ, అయితే ఇది నా నెత్తి మీద పడిందే అన్నట్లుగా మీరు బిహేవ్ చేస్తూ చేయొద్దు. శ్రద్ధగా చేయండి. ఆతిథ్యం ఇస్తే మీరు శ్రద్ధగా చేయండి అని చెప్తూ ఉన్నారు. సో అలాగే మన
పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో ఇందాక మనం చదువుకున్నాం, పరిశుద్ధుల అవసరాల్లో పాలు పంపులు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి అని చెప్పేసి. అలాగే తీతుకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. తీతుకు రాసిన పత్రికలో కానీ తిమోతికి రాసిన పత్రికలోనూ కూడా అధ్యక్ష పదవిని ఆశించిన వారు ఎవరైనా కానీ ఏమై ఉండాలి అంటే అతిథి ప్రియులై ఉండాలి. అంటే అతిథులను బహుగా ప్రేమించేవారై ఉండాలి, వారికి ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి. అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అంటే ఎవరైనా వాళ్ళలో సంఘంలో పెద్దవారుగా ఉన్నారు అని అంటే ముందు ఆయన ఆతిథ్యం ఇవ్వడానికి చాలా ఇష్టపడేవాడుగా, ఆతిథ్యం ఇవ్వడానికి అతను అంగీకరించేవాడుగా అతను ఉండాలి. దాన్ని బట్టి మిగిలిన వారు కూడా అలా ఉంటారని చెప్పేసి ఆయన మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించవచ్చు. అలాగే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలోనూ కూడా ఈ మాటలు మనం గమనించవచ్చు. ఈ మాటలు ఇవే సేమ్ మాటలు. సో ఆతిథ్యం ఇవ్వడానికి ఎప్పుడు క్రైస్తవులమైన మనము ఎప్పుడు వెనకాడకూడదు. ఎందుకనంటే దేవుని పేరట వచ్చేవాళ్ళకి కాకపోయినా కానీ నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించుము అంటే అర్థము, నీ పొరుగువాని స్థితిగతులు బాగోలేనప్పుడు నువ్వు వాడి గురించి జాలిపడి హెల్ప్ చేయడంలో దేవుని ఎంతో ఆనందిస్తాడు. కానీ అంతేకాని వాడు మనం ఏదో ఆలోచించుకొని ఇది నేను చెయ్యాలా ఇది చేయకూడదా అనే సందిగ్ధంలో కంటే చేయడంలోనే మనము డెసిషన్ తీసుకోవడం మంచిది అని చెప్పేసి మనకి ఇక్కడ కనపడుతుంది. అయితే చూడండి, ఈ మెలితే వాసులు వీరికి ఎంతగానో ఉపచారం చేశారట. అనాగరికులు అయి ఉన్నప్పటికీ, అనాగరికులు అంటే మోస్ట్ ప్రాబ్లీ వీళ్ళు అన్సివిలైజ్డ్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అనుకోవచ్చు. కానీ వారికి తెలిసిన నీతి ఏంటయ్యా అంటే కొత్తగా వచ్చిన వారిని లేకపోతే ప్రమాదంలో ఉన్న వచ్చిన వారిని వారికి ఆతిథ్యం ఇచ్చి పంపించాలి. వారి ఆతిథ్యం ఏ మేరకు ఉందో చూడండి. వారి దగ్గర ఉన్నప్పుడు వారికి వండి పెట్టడము, వారికి సేవ చేయటము ఒక విషయం అయితే కొన్ని దినాలు వీళ్ళ దగ్గర ఉన్నారు. వీరు ఈ కొన్ని దినాలు వీళ్ళ దగ్గర ఉండి వెళుతూ ఉన్నప్పుడు వారి ఓడలో కావాల్సిన సామాన్లు కూడా వేశారట. మీరు వెళ్ళేదాకా ఈ సామాన్లు కావాలి అని చెప్పేసి ఓడలో సామాన్లు కూడా వేయటం జరిగింది. దానికి ముందుగా అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు పొప్లి అనే వ్యక్తి ముఖ్యుడు అక్కడున్న ప్రదేశంలో. అతనికి కొన్ని భూములు ఉన్నాయి. అయితే వాళ్ళ తండ్రికి అస్వస్థతగా ఉంటే పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేసి అతను స్వస్థపరచబడ్డాడు. అది చూసి ఆ మిగిలిన వారంతా కూడా ప్రాంతంలో ఉన్నవారు అనేక మంది వచ్చి స్వస్థత పొందుకున్నారు. స్వస్థత ఇచ్చాడు పౌలు గారు అని అంటే స్వస్థత ఇచ్చిన తర్వాత వాక్యం ప్రకటించుంటాడా, ప్రకటించుండాడా? వాక్యం ప్రకటిస్తాడు. గొప్ప విషయం ఏంటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే స్థితి పరిస్థితి ఎటువంటిది అని ఆలోచించాడు పౌలు గారు. ఎక్కడున్నా కానీ ముందు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అది ఎలాంటి ప్లేస్ అయినా కానీ, అది ఏ రకమైన సందర్భమైనా కానీ. పడవలో వారికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు కూడా ఆయన పడవలో వాళ్ళను కూడా ఓదార్చి భయపడకండి, మీరు చాలా దినం నుంచి ఏమీ తినలేదు, తినండి అని చెప్పి వాళ్ళకి ఓదార్పునిచ్చి ఆయన కూడా తింటాము. మనం ఇక్కడ 27వ అధ్యాయంలో చూస్తాం. 35వ వచనంలో 34వ వచనంలో అంటాడు ఆయన, 14 దినముల నుండి మీరేమి పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఆహారము పుచ్చుకొనడని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. వాళ్ళ ఆహారం తినకపోతే ఈయనకేమవుతుంది? కానీ ఆయన ఆహారం తినండి, మా కోసం మీరు ఇన్ని దినాలు కాపలా ఉన్నారు, ఆహారం పుచ్చుకోండి అని అంటున్నాడు. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును, మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడి అని అందరినీ బతిమాలుతున్నాడు అంటే పౌలు గారు. భోంచేయండి అని. ఎవరిని? ఈయనే ఖైదీ, తోటి ఖైదీలను, అలాగే ఈ ఖైదీలను చూసుకోవడానికి వచ్చిన అధికారిని, వీళ్ళందరినీ బతిమాలుతున్నాడట. భోంచేయండి అని చెప్పేసి. మనమైతే ఎవడెటు పోతే నాకేంటి, నేను తిన్నానా లేదా, నాకు సాయంకాలం అనుకుందా, మధ్యాహ్నం అనుకుందా, లేకపోతే రేపటికుందా, అది చూసుకుంటాం. కానీ వాడు తింటే ఏంటి, నా పక్కనోడు తినపోతే ఏంటి. ఖైదీగా ఉన్నప్పటికీ కూడా ఆయన పక్కవాడిని తన్నవలే పొరుగువాడిని ప్రేమిస్తూ ఉన్నాడు. భోంచేయండి, ఇన్ని దినాల నుంచి పాపం మీరు చేయలేదు, పడవలో విపరీతమైన పరిస్థితులు ఎదురైనాయి, మీకు చేయండి అంటే వాళ్ళందరూ చేస్తున్నారు. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగెను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, వెంటనే ఆయన రొట్టె విరిచాడు అనగానే ఏం చెప్పుంటాడు? దేవుని రొట్టె విరిచాడు అనగానే ఏం చెప్పుంటాడు? వాళ్ళందరికీ భోంచేయండి అనే ముందు భోంచేయండి అని చెప్పిన తర్వాత వెంటనే ఆయన రొట్టె విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అనగానే మనకు అర్థం అవ్వాల్సింది, వెంటనే ఆయన సువార్తను ప్రకటించేశాడు.
ఏమని ప్రకటించేసి ఉండొచ్చు? ప్రభువు కూడా మన కొరకు ఇలాగున తన శరీరమును తృణప్రాయంగా ఇచ్చివేశాడు, ఆయన మన కొరకు ప్రాణము పెట్టాడు, మన కొరకు ప్రాణము పెట్టాడు అని చెప్పేసి ఆ సువార్తను ఆ యొక్క పరిస్థితులు అగమ్యగోచరంగా ఉన్నాయి, ఎటు పడవబోతుందో తెలియటం లేదు. కానీ ఆయనకు దేవదూత ప్రత్యక్షమయ్యి ఇందులో ఉన్న ఏ ఒక్కరికి ఏమి హాని కలగదు అని చెప్పగానే ఆయన మిగిలిన వారికి ధైర్యం చెప్తూ, వారికి ఆహారం తినమని చెప్తూ, ఆహారం ఇస్తూనే సువార్తను కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. చాలామంది ఈ యొక్క ప్రిన్సిపల్ని పట్టుకొని సువార్త అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆదివారం చర్చికి రావాలి అని అంటే భోజనం పెడితేనే కొంతమంది వస్తారు. గమనించారో లేదో మీరు, చాలా సంఘాల్లో ఆదివారం పూట భోజనాలు ఉంటాయి. లైక్ సండే కానీ ఏదైనా వాళ్ళు అనుకున్న దినము సాటర్డే కానీ ఏది పెట్టాలన్నా లంచ్ మస్ట్ బి ఫాలోడ్. లంచ్ ఫాలో అవ్వాలి, లేదా డిన్నర్ ఫాలో అవ్వాలి. డిన్నర్ ఉండాలి, లంచ్ ఉండాలి. ఉంటేనే చాలామంది సంఘస్థులు కానీ విశ్వాసులు కానీ వాక్యం వినడానికి వస్తారు. ఇది కరెక్టా కాదా? ఇంకా ఎక్కువ వస్తారు ఆ రోజు నిజంగానే ఎక్కువ వస్తారు. క్రైస్తవులకి అదొక చెడు లక్షణం అర్థం కాదు, కానీ తిండి అనగానే ఎక్కువ మంది వచ్చేస్తుంటారు. ఆ విధంగా ఆలోచిస్తే సంఘాల వాళ్ళు తిండి తింటే తిన్నారు, ముందు వాక్యం వెంటనే తింటారు కదా. అప్పుడు వాళ్ళనే మాట, వీళ్ళకి ఏదో ప్రిన్సిపల్ ఉంటే వాళ్ళు కూడా అంటారు, ఏదో ఒకట్లే కక్ష చేత అయినా కానీ మిష చేత అయినా కానీ ఎలాగైతేనే కానీ ముందు వాక్యం అయితే ప్రకటింపబడుతుంది కదా, వాళ్ళు వింటున్నారు కదా, సత్యవాక్యం అయితే అందరికీ వెళుతుంది కదా. అట్లాగే ఈయన చూస్తే అందరినీ ఆహారం పుచ్చుకోండి అని బతిమాలుతున్నాడట పౌలుగా. బతిమాలుతూ ఆయన రొట్టె విరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అనగానే మనకు అర్థమైపోవాలి, ఆయన తన సువార్తను ఆ అనాగరికులైన బట్టి ఆ మెలితే అనే ప్రాంతంలో అందరికీ పరిచయం చేశాడు. క్రీస్తుని పరిచయం చేశాడు. పరిచయం చేసి ఆయన సువార్తను వారికి ప్రకటించాడు. చూడండి ఎలాంటి పరిస్థితులు చూడండి, ఓడ బద్దలై కొట్టుకుపోయి ఇక్కడికి వచ్చారు. ఆ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నా కానీ తను చేయవలసిన పనిని మాత్రం ఆయన మర్చిపోవటం లేదు. తను ఏం పని చేయదలుచుకున్నాడో ఆ పనిని మాత్రం మర్చిపోవటం లేదు. ఆయన సువార్తను మాత్రం ప్రకటిస్తూనే ఉన్నాడు. చూడండి అక్కడ మిగిలిన వారందరూ కూడా అనేక మంది రోగులను స్వస్థపరిచాడట. రోగుల్ని స్వస్థపరిస్తే మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. ఎంత మర్యాదస్తులో చూడండి. వాళ్ళు తినటానికి ఉన్నప్పుడు తినటానికి పెట్టడమే కాకుండా అన్ని పరిచర్యలు చేసి సకల మర్యాదలు చేసి తిరిగి వారు ఓడ ఎక్కి వెళ్ళేటప్పుడు ఆ ఓడలో కావాల్సిన కొన్ని సామాన్లు మళ్ళీ పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇంకా రోమ్ వెళ్ళాలి. వీళ్ళు ఖైదీలందరినీ తీసుకెళ్తున్నాడు ఒక అధికారి. వీళ్ళందరినీ మళ్ళీ తీసుకొని అక్కడికి వెళ్ళి అప్పచెప్పాలి ఆయన. సో ఇక్కడ కొన్ని దినాలు ఉన్నారు, కానీ ఈ దినాల నుంచి మళ్ళీ వెళ్ళాలి కదా అని మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉన్నారు. వీళ్ళంతా మరలా స్టార్ట్ అవుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి? రోమ్కి వెళ్ళాలి. సో వెంటనే 3 నెలలు అయిన తర్వాత ఆ వస్తువులన్నీ ఉంచి తర్వాత ఆ పడవ వేసుకొని మరలా బయలుదేరారు. అశ్విని చిహ్నంగా అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరారు. సో ఈ బయలుదేరిన వాళ్ళు డైరెక్ట్గా రోమాకి వెళ్ళవలసింది ఉంది. సో ఈ పడవ ద్వారా చివరి జర్నీ ఎక్కడికి వస్తుందో చూద్దాం. చూడండి 14వ వచనము 15వ వచనం. అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవాలని మమ్మల్ని వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. సో ఫైనల్గా రోమాకు చేరుకున్నారు వీళ్ళంతా. సో మధ్యలో ఇన్ని అయినప్పటికీ కూడా 3 నెలలు అయ్యారు. ఎక్కడి నుంచి? ఈ మెలితే అనే ప్రాంతం నుంచి బయలుదేరిన తర్వాత కూడా 3 నెలల సమయం పట్టింది. ఈ 3 నెలల సమయంలో దేవుడు వారికి కావలసిన క్షేమాన్ని కృపను అందిస్తూనే ఉన్నాడు. వీళ్ళందరినీ జాగ్రత్తగా రోమా తీసుకెళ్ళిపోయాడు. సో రోమాకి చేరాము అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు ఇక్కడ? లూకా గారు చెప్తున్నారు. చూడండి అక్కడ నుండి సహోదరులు ఆ మీదట రోమాకు వచ్చితిమి 15వ వచనం. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మల్ని ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను.
ఇక్కడ ఆగి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియ సంతపేట వరకు త్రిసత్రముల వరకు మమ్మల్ని ఎదుర్కోవడానికి వచ్చారట. ఎవరు ఎదుర్కోవడానికి వస్తుంది వీళ్ళంతా? రోమాకు వచ్చాము అని చెప్పి అని లూకా గారు చెప్తున్నారు. సో పౌలు గారు వీళ్ళంతా ఓడెక్కి ఎక్కడ దాకా వచ్చారంట? ఒక పర్టికులర్ ప్లేస్ దాకా వచ్చారు. ఆ ప్లేస్కి వీళ్ళు వస్తున్నారని తెలిసి కొంతమంది ఎదుర్కోవడానికి వచ్చారట. ఎవరై ఉంటారు వీళ్ళు? పౌలు గారు వచ్చి ఎవరై ఉంటారు వీళ్ళు? విశ్వాసులు, క్రీస్తు మార్గంలో నడిచిన వారు. ఎందుకంటే పలు రకాల ప్రాంతాల్లో ఉంటారు కదా యూదులు. అన్యులైనా కానీ రకరకాల ప్రదేశాల్లో ఈయన సంఘాలు ఏర్పాటు చేశాడు. సో అక్కడి నుంచి చాలామంది రోమాకు వచ్చి కూడా సెటిల్ అయ్యి ఉండొచ్చు. ఈ రోమాలో ఉన్న వారంతా కూడా అక్కడ ఈయన వస్తున్నాడని తెలియగానే ఏ ప్రాంతాలకు వచ్చారట? ఇక్కడ మనము లాస్ట్ మ్యాప్లో ఒకసారి కనుక చూస్తే, ఈ మ్యాప్లో ఇటలీ కింద ఉంటుంది, రోము కింద త్రిసత్రములు, అప్పియ, సంతపేట అని కనబడిందా మీకు? అది త్రిసత్రములు, అప్పియ, సంతపేట అనే ప్రాంతాలు కనపడినాయా ఎవరికైనా మ్యాప్లో? చూసారు ఎవరన్నా? కనపడినాయండి? కనబడింది లెఫ్ట్ సైడ్. ఎస్, లెఫ్ట్ సైడ్ ఇటలీ కింద రోమ్ కింద త్రిసత్రములు, అప్పియ, సంతపేట. ఇక్కడ దాకా వచ్చి జనాలు ఎదుర్కొని వచ్చి వారికి పౌలు గారిని పలకరించడానికి వచ్చారట. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకొని, నా వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి ఆయనకి ఇంకా ధైర్యము కలిగిందట. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలసి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండటకు సెలవు పొందెను. రోమాలోకి వచ్చిన తర్వాత కూడా ముందు చక్రవర్తి దగ్గరికి వెళ్ళాలన్నా చేయాలన్నా ముందు ఆయన్ని ఒక దగ్గర ప్రత్యేకంగా ఉంచారట. సో ఇక్కడ మనం గమనిస్తే ఒక పాయింట్ని, ఆయన బయలుదేరిన దగ్గర నుంచి కూడా ఈయనకు అన్ని ఫేవర్సే జరుగుతున్నాయి. ఎందుకంటే తోడుగా వచ్చిన ఆ శతాధిపతి అయిన యూలీ కూడా ఒక ప్రదేశంలో ఆగినప్పుడు మిగిలిన వారు ఎవరైనా కానీ ఆయనకి పరిచయం చేయాలి అంటే వెళ్ళి చేయండి అని చెప్పి కూడా ఆయన పర్మిషన్ ఇస్తాడు. 27వ అధ్యాయంలో మనం చూడొచ్చు, 3వ వచనంలో గమనించవచ్చు. మరునాడు సీదోనుకు వచ్చితిమి, అప్పుడు యూలీ పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను. సో మిగిలిన వారు ఒక ప్రాంతంకి వెళ్తే అక్కడ పౌలు గారికి కావాల్సిన వాళ్ళందరూ వచ్చి పలకరిస్తూనే ఉన్నారు. ఈయన వారందరికీ ధైర్యం చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మరలా చెప్పవలసిన మాటలు అన్నీ చెప్పి వెళుతూ ఉన్నాడు. అనేక ప్రాంతాల గుండా వెళుతూ ఉంటే అక్కడ స్థానికులంతా కూడా వచ్చి కలుస్తూ ఉన్నారు. అంటే ఈయన ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సహాయ సహకారాలు మాత్రము తోడుగా వస్తున్నాయి అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఈయన విశ్వాసం ఎంత గొప్పది అని అంటే, ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుడు ఆయనకి సహాయం చేస్తాడు అన్న స్థితిలో ఉన్నాడు. మనం ఇందాక చూసాము, కొంతమంది సంఘాల్లో పాములను ఎత్తిపట్టుకొని మేము విశ్వాసం అని చూపించుకోవాలని ట్రై చేస్తారు. చూసారా? చూపించుకోవాలని ప్రమాదాన్ని కొని తెచ్చుకొని ట్రై చేసే వాళ్ళు చేసేది వేషధారణ అవుతుంది, కానీ అది నిజమైన విశ్వాసము కాదు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. అందుకే ఈయనకి చీమ కుట్టినట్టు కూడా తెలియలేదు, దాన్ని అవతల పడేశాడు, అయినా ఏం కాలేదు. గొప్ప విషయం ఏంటంటే, సో చివరికి ఎట్లయితేనేమి చివరికి ఆయన రోమా వచ్చి చేరుకున్నాడు. రోమా వచ్చి చేరుకున్న తర్వాత జరిగే సంగతులను మనము నెక్స్ట్ వచ్చే రేపు సెషన్లో మాట్లాడుకుందాం ప్రియులారా. సో ఈ రోజు దినంలో మనము మెలితే అనే ద్వీపవాసులను చూసాము. ఎంత గొప్పగా అనాగరికులైనప్పటికీ కూడా పరిచర్య చేయడానికి వెనకాడకుండా ఎంత గొప్ప పరిచయం వాళ్ళు వాళ్ళందరికీ అందించారు. మనం కూడా క్రీస్తు పేరిట వచ్చిన వారిని కానీ అలాగే తోటి వారిని కానీ ప్రేమించాలి. ఆతిథ్యం ఇవ్వడానికి మాత్రం ఎప్పుడూ వెనకాడకూడదు. సనగకుండా శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేవారుగా మనము వారి నుంచి నేర్చుకోవాలి. ఆతిథ్యం ఇవ్వడంలో ఎప్పుడు మనము వెనకాడే వారంగా ఉండకుండా శ్రద్ధగా చేయాలి అని చెప్పి మనకి లేఖనాలు ఈ రోజున చెప్తుంది ప్రియులారా. దేవుడి పెద్ద మాటలను మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలు సిస్టర్. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయగా